నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉండా రూమ్ చూడాలని. రమేష్ అయితే నాకు ఫోటో కూడా చూపించలేదు రూమ్ ఎలా ఉందని. అది కనిపిస్తుంది కదా, అదే మా రూమ్. పదండి వెళ్ళి రూమ్ చూద్దాం. నా ఎక్స్పెక్టేషన్ కన్నా రూమ్ చాలా బాగున్నది. చాలా పెద్ద రూమ్. రూమ్ విండో వ్యూ చూసి ఐ వాజ్ టోటలీ సర్ప్రైజ్. ఇది కళ నిజమా అని. మీరే చూడండి. టోటలీ గ్రీనరీ అండ్ లేక్ కూడా ఉన్నది. ఇది కదా కావాల్సినది. అండ్ చాలా పెద్ద బాల్కనీ, చిన్న కిచెన్. రూమ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. మీకు మా రూమ్ ఎలా అనిపించిందో లెట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. ఫర్ 10 minutes మేము రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి లంచ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మాకు వెజ్ నాన్ వెజ్ ఇచ్చారు. అక్కడ వ్యూ కూడా చాలా బాగున్నది, రిఫ్రెషింగ్గా. అక్కడ వ్యూ చూస్తూ లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. 4:30కి టీ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. రూమ్కి తెచ్చే ఇచ్చారు వాళ్ళైతే మాకు. ఈవినింగ్ అక్కడ ఉండే ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. చాలా అంటే చాలా మంచి ప్లేస్ అని చెప్తాను నేనైతే. మేము ఎక్కడికి వచ్చామంటే ముల్షి, పూణే. ఇది మా ఇంటి నుంచి 50 kilometers. కపుల్కి అయితే బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను నేనైతే. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది చూడాలనుకుంటే ఫాలో ఫర్ మోర్.